హఫీజ్పేటలో 39 ఎకరాలు కాపాడిండట. రాయదుర్గ్ కస్లా సర్వే నెంబర్ 5/2లోని నార్నే ఎస్టేట్స్లో 39 ఎకరాలు కాపాడిండట. కొండాపూర్లో 36 ఎకరాలట. కుత్బులాపూర్ పేట్ బషీరాబాద్లోని సర్వే నెంబర్ 25/2లో 37 ఎకరాలట. మణికొండలో 23 ఎకరాలట. చెరువులు కాపాడిండట ఈయన. అమీన్పూర్లో 52 ఎకరాలు కాపాడిండట. అమీన్పూర్లో అవంతిక వాడు మొత్తం దాని మీద నాలా వేసి కట్టిండు. దాన్ని ఎందుకు కాపాడవైతివి? పాపం ఆడ అమాయకులు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డబ్బులు పెట్టి కొనుక్కుంటే వాళ్ళవి మొత్తం విల్లాలు గులగొట్టినావు స్టార్టింగ్ డేస్లో. దాని తర్వాత ఏమైంది మరి? మిగతా ఆయన గులగొట్టాలి కదా. వాడు అదిత్రి అనే కంపెనీ వాడు తూములు కబ్జాలు పెట్టి కట్టిండు కదా, దాన్ని తీసేసినవా? పెద్ద చెరువుని కబ్జా పెట్టి కదా, దాన్ని తీసేసినవా? ఈయనట అమీన్పూర్లోనట 52 ఎకరాలు కాపాడిండట. ఇంత చెత్త వార్తలు, ఇంత అబద్ధపు వార్తలు. నార్సింగ్లోని ముస్కిన్ చెరువు అట 40 ఎకరాలు కాపాడిండట. తెల్లాపూర్ మేళ్ళ చెరువు 40 ఎకరాలు కాపాడిండట. కోకాపేట్ కొత్త చెరువు 15 ఎకరాలు కాపాడిండట. మరి ఇక్కడ వంశీరామ్ బిల్డర్స్ కడుతున్న 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసేసిన ఆ కొత్త చెరువు మరి అదెందుకు కాపాడలే? వాసవి కబ్జా చేసిన మూసాపేట్ దగ్గర వాసవి మైసమ్మకుంట కబ్జా చేసిన మరి అదెందుకు కాపాడలే? ఆ చెరువు ఎందుకు కాపాడలే? ఇన్కార్ వాడు కబ్జా చేసిన చెరువు ఎందుకు కాపాడలే? గీడ సాకి చెరువు ఇదెందుకు కాపాడలే? గోల్డెన్ కీ వాడు చేసిన కబ్జాలు ఎందుకు? అమీన్పూర్లో వాన్నెందుకు వదిలేసినావు? మొన్న వాళ్ళతోనే సన్మానం చేయించుకుంటున్నాడు చక్రపురి కాలనీ అని అమీన్పూర్లో ఉన్న దగ్గర. అక్కడ చక్రపురి కాలనీలో మేము చూపిస్తాం, శ్రీ చైతన్య కాలేజ్ ఉంది, 20,000 గజాల ప్లాట్ ఉంది గూడెం మహిపాల్ రెడ్డి కాడ. 20,000 గజాల ప్లాట్ ఉంటుందా? ఉన్నది. మరి దాన్ని ఎందుకు తీసుకోలే? మేము అక్కడికి వస్తే మీకు మొత్తం డాక్యుమెంట్స్తో సహా ఇస్తాం. అవి ఎందుకు కాపాడలేకపోయినావు మరి? వర్టెక్స్ వర్మ రామసముద్రం కుంట ఎందుకు కాపాడలే? మన గవర్నరు ఆర్డర్ ఇచ్చింది, దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని. రామసముద్రం కుంట మియాపూర్ దగ్గర. మరి ఆ రామసముద్రం కుంటను ఎందుకు కాపాడలే? ఈడ వర్టెక్స్ వర్మ 340 ఎకరాల్లో ఉన్న 2 చెరువులను ఎందుకు కాపాడలే? దాని మీద పెద్ద బ్రిడ్జే కట్టింది కదా. దొంగ వార్తలు, దొంగ వ్యవహారాలు ఇది చూయించుకొని ఇక నేను ఇంత కాపాడినని దాన్ని ఏదో ఆ హైడ్రాని హైప్ తీసుకొచ్చే ప్రయత్నం.